హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ దాబా స్టైల్ హరియాలీ చికెన్. ఎప్పుడు చేసే చికెన్ కాకుండా ఈ విధంగా దాబా స్టైల్లో హరియాలీ చికెన్ చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. నేను 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 సార్లు నీళ్ళు పోసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోండి. సాల్ట్ ముందుగానే వేసుకుంటే ముక్క చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మసాలా దినుసులు వేసుకోండి. దాల్చిన చెక్క ముక్కలు, అనాస పువ్వు, 3 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా పేస్ట్ లాగా వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇదే మిక్సీ జార్లో 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, 6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని మిరపకాయలను కట్ చేసి వేసుకోండి. మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్లా కాకపోతే కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. హరియాలీ చికెన్లో ఈ విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా పేస్టు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి 2 వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోండి. ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయి నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. బాగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. ఫ్రెష్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకోండి. నేను కేజీ తీసుకున్నాను. మీరు 1/2 kg తీసుకుంటే తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హాఫ్గా వేసుకోండి. కేజీ చికెన్ చేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా మన ఛానల్లో ఉంది చూడండి. 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి నేను కారం తక్కువగా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకుంటున్నాం కదా, సో చూసుకొని అడ్జస్ట్మెంట్ని బట్టిని కారపొడిని యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అలా అయితే మసాలాలంతా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగుని తీసుకొని వేసుకోండి. ఈ పెరుగుని బాగా బీట్ చేసి వేసుకోండి. గడ్డలు గడ్డలుగా ఉంటే కర్రీ అంతా విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, సో అందుకని ఈ విధంగా క్రీమీగా అయ్యేంతవరకు కలుపుకోండి. పెరుగు వేశాక బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోండి. మిక్స్ చేసుకోండి. హరియాలీ చికెన్లో ఇదే హైలైట్ అనమాట. సో ఈ విధంగా ఈ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి.
చికెన్కి ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, సో అడ్జస్ట్మెంట్ని బట్టి కూడా యాడ్ చేసుకోండి. పేస్ట్ వేసి ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోండి, లేదు గట్టిగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయకండి. నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ చిక్కగా అయిపోయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. చెక్ చేసుకోండి. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకోండి. అంతే, దాబా స్టైల్లో హరియాలీ చికెన్ రెడీ. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే చికెన్ కాకుండా ఈ విధంగా హరియాలీ చికెన్ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. కంపల్సరీ ఎప్పుడు ఇదే విధంగా చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. అదుర్సనాల్సిందే, అంత బాగుంటుంది. సో హరియాలీ చికెన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.